మోహిత్ నామినేషన్ చేసిన రోజు నేను ఒకే ఒక్క రోజు నేను ఒకే ఒక్క రోజు మొత్తం ఎన్నికలు 2 సంవత్సరాల్లో మోహిత్ కోసం వెళ్ళింది ఒక నామినేషన్ రోజు తప్ప ఏ ఒక్క రోజు నేను ఒక ఊరు కూడా పోలా, ప్రచారం పోలా, ఒక ఇంటికి ఓటు కూడా అడగదు. వాడి ఇష్టం వాడే కష్టపడాలా, వాడే ప్రజలు నమ్మకం సంపాదించుకొని తెలుసుకోవాలనుకున్నా. తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా. కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. అక్కడ నామినేషన్ బయటికి పోతుంది. ఎంత 1 గంట 1 గంట 2 నిమిషాలు పోయినా 1 గంట 12 నిమిషాలు బయటకు వచ్చాను. 15 నిమిషాల లోపల ఇచ్చేసి వచ్చేసాను. అంతే ఏం జరిగింది బయట తెలియదు. బయట కారెక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఒకటే అడుగుతున్నాను, నా మీద ఎలా దాడి చేశాను? నాలుగుతో కొట్టారు, కర్రలతో కొట్టారు. నా రికార్డు అవసరం లేదు, కర్రలతో కొట్టారు. నా కారు మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఒకటే డ్రైవర్కి చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు, నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడినా కర్రతో కొట్టినా నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుండా వచ్చేసాను. కాదు కొట్టిన ఎవరున్నారు లేదు. సో నా మీద ఎలా చేస్తా పెట్టాను, ఫోన్ పెట్టాను. నాకు ఏం సంబంధం లేదు. జస్ట్ మామూలు పోతున్నాను. దాన్ని ఒక వైఎస్ఆర్సీపీ జెండా చూపించాను. కొంతమంది చెప్పారు ఆపత్తి చెప్పారు. వెళ్ళిపోతున్నా కొట్టేసుకోండి. పోలీసులు అడ్డుకుంటూనే ఆపారు. నువ్వు ఫోటో కూడా రాంగ్ వేస్తూనే ఉన్నారు. కావాల్సిన రాంగ్ వేస్తూనే ఉన్నారు. కూర్చునే ఉన్నారు. నెక్స్ట్ అమ్మా పట్టుకుని ఆపరు పోలీసులు. వాళ్ళు పట్టుకునేదో పాలు పోలీసులు. ఇంకొకటి జరిగింది కదా, ఇది ఆపం సార్. అంటే నా మీద దాడి జరిగిన నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, అక్కడ మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. నా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మీరే నా ప్లేస్లో కారులో కూర్చొని అంటే మీరు కారు దిగుంటారా చెప్పి, మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది? నిస్సారంగా కొట్టారు. పార్టీ జెండాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు,
రకరకాల కారు చేస్తున్నాను. అయినా మా డ్రైవర్ చెప్పారు, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రాళ్ళు పడతాయి పైన, ఒకసారి రాళ్ళు నా పైన పడితే, కరె నా పైన పడితే నాకు కోర్టులో గవర్నమెంట్స్ హైయెస్ట్ భద్రతలో నేను ఉన్నా, వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్లు బలైపోతారు, కొద్ది మన గొడవలు. దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఇంటిదా కాకపోతున్న కారణం తెలుసు. అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒక నీళ్ళు పంపడం అని వదిలిపెట్టేశాను. వాళ్ళు దేవుడు అంటే సామాన్లు పోతే భగవంతుడు ఉండేది. తర్వాత కూర్చోవారిపల్లికి వచ్చారు, కూర్చోవారిపల్లి పెట్టినా, కూర్చోవారిపల్లి పెట్టి అది ఉంది, అది కూర్చోవారిపల్లి ఉంది కదా, ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారిపల్లి. ఏ నియోజకవర్గంలో కానీ ఏ పంచాయతీలో చిన్న చిన్న గొడవలు దొరుకుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. అప్పటిదాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టినాను నాని వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు. పెట్టాడు 2 కార్లు దగ్గర పెట్టారు, ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి, మా మోహిత్ కారు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు, 2 కార్లు పగలు పెట్టారు, ఒక కారు పగలు కొట్టారు. అతను ఇల్లు దగ్గర పెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, అది 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు, కావలికి రెడ్డి. వాడు 20 సంవత్సరాల పిల్లాడు, మోహిత్ పాటు కారులో పోయాడు. వాడు మర్మాంగడిపై తిన్నాడు. కానీ నాన్నగారి కారులో దిగి తన మర్మాంగడిపై తిన్నాడు. చిన్న పిల్లాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తుంటే మళ్ళా కొట్టాడు. మోహిత్ ఎప్పుడు దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ తీసుకున్న గన్మెన్ నుంచి మోహిత్ని తప్పించి ఇలా ప్రెస్ వెహికల్ ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి కార్యక్రమంలో పక్కన పంపిస్తే వాడు పంపించేస్తే ఈశ్వరుడిని గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుంటారు. సరే దేవుడు ఉన్నాడు, కొట్టారు. వేణుని 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు, 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు. వచ్చి మోహిత్ పిఆర్ఓగా ఉన్నాడు. అతను తీసుకెళ్ళి చొప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు చొప్పులతో కొట్టారు. అతను చెప్పాడు ఎక్సర్వీస్మెన్ యాక్చువల్ చొప్పులతో కొడుతూనే ఉన్నాడు, కొట్టాలని చెప్పి వాళ్ళ ప్రమాణం చేయమని చెప్పి చొప్పులతో కొట్టారు. ఎక్సర్వీస్మెన్ తీసుకెళ్ళి మోహిత్ కారణంగా ఉన్నాడు. అతను చొప్పులు చొరవకి రెవరు తీసుకెళ్ళి ఆడగొట్టి కొట్టాలని తీసుకెళ్ళి కొట్టాలని చొప్పులతో కొట్టారు. ఎందుకు కొడుతున్నాడు తెలియదు చొప్పులు. ఇంకో పిల్లోడు ఉంటే ఆ పిల్లడు పాస్ పోసారు, ఆ పిల్లడు పాస్ పోసి కొట్టారు. ఏం చెప్పాలి నేను, మీరు చెప్పండి. 5 సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేశానా, ప్రెస్ మీట్ కూడా కామెంట్ చేశానా, ఒక జోన్కి వచ్చాను నేను ఎప్పుడైనా? నా బతికేది నేను బతుకుంటాను. పాస్ పోసి కొట్టారు, పాస్ పోసారు. ఒకనేమో బర్బాన్లో పెట్టి వెళ్తారు, ఒకనేమో ఎక్సర్సైజ్ చెప్పులతో కొడతారు, గన్మెన్ ఏమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు. ఏం మాట్లాడున్నాము? అయిపోయింది. అయినా కూడా ఒక నరస్త్రీల వదిలేసిన పట్టించుకోవడం ఏమనుందంటే కర్మలు పోతారు, వదిలేదు. తర్వాత ఏమైంది, ఇల్లు దగ్గర పెట్టారు, పోతే పోయింది. తర్వాత రామ ఇంకో దానికి ఇది మళ్ళీ చూద్దాం, వాళ్ళు గొడవ కదా, ఇది బాను, ఇది గొడవ అన్నారు. ఇది మీరు చూడాలి, జాగ్రత్త స్లో చేయండి, ఆఫ్ చేయండి. ఈ పక్క నడిచి వస్తున్నాడు చూసారా, మీరు చూడండి ఒకసారి. ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచి వస్తున్నాడు, నడిచి గుర్తుందా? ఆ పిల్లడు బాను, నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు వెనక నడిచి వస్తున్నాడు. ఈ స్థితి కూడా రికార్డ్ అయింది. నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలంటే ఎవరిని కొట్టాలి, నాని కొట్టాలి. పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే, అది కూడా చెప్తున్నాడు. పెట్టినాడు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు, నాని దిగితే కారును కొట్టాడు, పైకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాను మనం పట్టుకొచ్చారు, వెనక్కి గన్మెన్ పట్టుకొచ్చాడు. చూడండి మీరు, అదే బాను వాడు వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు, గుట్టు ముసుకేసి. దాంట్లో అతను తగిలిందా తప్ప చూడు, బాను చూడు. నాని కారులో లేడు, చూడండి కాదు, నాని గారి కారులో లేడు. తప్పించుకునే క్రమంలో తగిలింది బాను చూడు. మళ్ళీ కారులో కొడతారు తప్ప నాని చూడదు పోలా. చూడు, అతని ఉద్దేశము అది కారు దగ్గర పెట్టారు కాబట్టి ఈ కారును కొట్టాలనే ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు, నాన్నగారిని కొట్టాలని లేదు. చూడు, అది కొట్టాడు, పారిపోయింది. ఈ కారులో నాని ఉండేది, ఈ కారు గుర్తు వెళ్ళిపోయినా నాన్నగారు. ఎందుకు చెప్తున్నానంటే
2 పాయింట్లు ఉన్నాయి అక్కడ. అతను నిజంగా దాడి చేయాలంటే నాని ముందు నుంచే వచ్చాడు. నాని కారణం దాడి చేయాలి వెళ్ళిపోయినాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అతను నీళ్ళు పట్టుకొచ్చారు అక్కడ నుంచి, తప్పించుకునే క్రమంలో జరిగింది. నాని నడిచిపోతున్నాడు. ఈ పిల్లాడు చూడు, నాని దిగుతారు పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోయినాడు. నాని గారు వెళ్ళిపోయిన మన కారణం కొట్టాడు. నీ ఉద్దేశము కారు మీద దాడి చేయాలనే తప్ప వ్యక్తి మీద దాడి చేయాలని కాదు. అది కూడా తప్పు, కారణాన్ని సమర్థించడం లేదు, అది కూడా తప్పు. దానికోసం జైల్లో పోయారు, శిక్ష అనుభవిస్తున్నారు, వారు తప్పదేంట, అది కూడా తప్పు. నాని గారిని కొట్టాలనుకుంటే చూడు, వాళ్ళు పట్టుకొచ్చారు, గంగని పట్టుకొచ్చాడు. నాని ఆ బాణంలో వాళ్ళు వెళ్ళిపోయినాడు, పట్టుకొచ్చాడు. ఇదొకటి ఆపరేణ. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, నాని నాకు దాడి జరిగిపోయింది, నాకు బాగా దెబ్బలు తగిలినా, ఆసుపత్రి పాలయ్యాను, నాని గారు చాలా చెప్పారు. మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు. ఇప్పుడు అతను విమర్శించాలనో తప్పు పట్టాలని నా ఉద్దేశం కూడా కాదు. కానీ వాస్తవాలు అనేది చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తను చూడండి, అని పెట్టుకో. ఇది జరిగింది కదా, ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు. నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు. పిల్లలు రాళ్ళు తెచ్చి కారులో వేస్తున్నాడు. నాని చెప్తున్నాడు రాళ్ళు కారులో వేయడం. ఇది వెరీ యాక్టివ్, మీరు గమనించండి. అతను ఎక్కాడు, లేకపోతే తెచ్చలు అనుకున్నాడు. అతను యాక్టివ్గా ఉండాలి కూడా చూడండి, జాగ్రత్తగా గమనించాలి అతను ఎంత యాక్టివ్గా ఉంది. ఒకసారి మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. చూడండి, బాగా నడుస్తున్నాడా. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి, ఊరిగా ఫోన్లు చేస్తున్నాడు. ఊరిగా వాళ్ళ భార్య వచ్చింది, అట్లా చూస్తున్నాడు. ఎంత యాక్టివ్, వెరీ యాక్టివ్. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, ఫోన్ చేసుకుంటూ. నిజంగా తను దెబ్బలు ఉంటే, చేతులు పడుతుంటే, కాలు ఇబ్బంది వచ్చింటే తను అలా నడవగలుగుతాడు. చూడండి, ఎట్లా చూడండి. సరే నీకు ఎందుకు పెట్టు వాళ్ళకి కళ్యాణ్కి వాళ్ళకి ఇచ్చే చూడండి, నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా, అదే నడకొస్తాడు చూడండి. మళ్ళీ ఇంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. చూడు, యాక్టివ్గా నడుచుకుంటూ వస్తున్నాడు ముందర. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, తర్వాత అట్టే చూడండి. మరి సౌండ్ పెట్టుకో. అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. అతను దెబ్బలు కానీ బట్టలు నలగడం కానీ గాయం విడిచిపెట్టింది. యాక్టివ్గా ఉన్నాడు లేదా, ఎంత పుల్ల కొడుతున్నాడు, కూర్చుంటున్నాడు, వాటర్ పెట్టుకున్నాడు, ఫోన్ పెట్టుకున్నాడు, కొడుతున్నాడు. అంత ఇది బాగున్నా కదా. ఆ తర్వాత కరెక్ట్ ఇది అయిపోయిందా, కరెక్ట్ 2 గంటల తర్వాత చూడండి అతను వచ్చి నడిచి ఆ నటన ఏమంటారు చెప్పండి. ఎందుకు రావడం లేదు, చూసుకొని రావడం లేదు. మీరే చూడండి, మొబైల్ తెలియాలి కూడా. చూడండి అది ఏం జరిగిందా, చూడండి చూడండి అటు చూడండి. మాస్కులు పెట్టుకోవడం ఏందో, వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మీరు గమనించండి సార్. వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో, మాస్కులు పెట్టుకోవడం ఏందో, దాని ముందు ఒకసారి ఇది ప్లేస్ ఏమో వెనక్రా, అదే ఈ పక్కన అదే పెట్టు. కొంచెం ముందుకు రా, ముందుకు రా, కొంచెం ముందుకు రా, ఇంకా పాస్ ఫార్వర్డ్ చేయి. చూడు యాక్టివ్గా లేడా, యాక్టివ్ 1 గంట తర్వాత ఆపరేషన్ వచ్చింది. అందులో ఎవరు పోయారు,
సెంటిమెంట్ చెప్పండి. మీరు సెంటిమెంట్ ఇస్తారు పెద్దవాళ్ళు పత్రికలు కదా చూడండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చి ఎవరు తీసుకొచ్చారు? డ్రెస్ మారింది, పిలిచారు, మమ్మల్ని దోచగా నిలబడుతుంది. అదే నువ్వు అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, నా మీద కారుతో కారు మీద రావదాసు చేశాను కరోనాతో కొట్టినప్పుడు. అంతకుముందు ఏ సంఘటన జరగడం. కానీ మన ముందు రోజు కాళ్ళు కలిశారు, ఇల్లు కలిశారు, ఇప్పుడు పాస్ పోసి కొట్టారు, కట్టేసి కొట్టారు, తుప్పులతో కొట్టారు. నేను నా మీద ఏ సంఘటన లేదు. అయినా నా మీద కారు నా మీద దాడి చేసినప్పుడు నేనేం చేశాను? ఇంటికి వెళ్ళిపోయినా గమ్మని. దేవుడు ఉన్నాడు, నువ్వు గమ్మని ఇంటికి వెళ్ళిపోయి, నువ్వు గమ్మని ముందుకు వెళ్ళింటే, నువ్వు కార్లు దిక్కున్నావు అంటే, నీ గవర్నమెంట్ దిక్కున్నావు అంటే నీ సమయం సూర్యం లేదు కదా. ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళింటే బాడీ సెక్యూరిటీ పోతుంది, పోలీసులు తాను ఉంది. 100 మీటర్లు ముందుకు వెళ్ళింటే గొడవ లేదు కదా. నేను వెళ్ళి నా ముందు మీరు దాడి వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా వెళ్ళిపోయింది ఎవరు వస్తారో నేను ఏదో దిగావు, వెళ్ళిపోయి నువ్వు బాణులు పట్టుకొచ్చారు, వాళ్ళు వాళ్ళు కొట్టారు, వాడు అయితే జరుగుతుంది కదా. వాళ్ళు చేసి తప్పే కారు మీద దాడి చేయాలనుకోవడం కూడా నువ్వు చదువు తప్పే. అది కూడా నాకు ఇష్టం లేదు, నా సంస్కృతి అది కాదు. కానీ మీరేం చేశారు? వాళ్ళు పట్టుకొచ్చారు, మీ గణమని తీసుకొచ్చారు. గణమని కాలం మీద జరపాలా? అంత పెద్ద ఇన్సిడెంట్ జరిపోయి ప్రపంచంలో జరిగిపోతుంది. పైన ఫైర్ చేయాలి. వాడి మంచిగా కాదు. ఇప్పుడు మీరు విన్నారు ఎప్పుడైనా? ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి, ఇంకో పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి, ఇద్దరికి ఎక్కినాయి. ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ తీస్తే వాడు చచ్చిపోతారంట. వాడిని ఏదో కాపాడుకుంటే తెలియ అపోలో పెట్టున్నాం. ఆ తప్పు ఏ సంబంధం లేకుండా గంటలు కాళ్ళు ఫైర్ చేయాలి. కాళ్ళలో కలపల కంట్రోల్ రాకుండా మంచి మంది కాల్చారు తప్ప మీరు గవర్నమెంట్ కాల్చారా, నాని గారు కాల్చారు నాకు అర్థం కాదు. డైరెక్ట్ మంచి మీద కాల్చారు. పోతే పోయింది. నేను నా ముందు జరిగినప్పుడు నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు కరెక్ట్ 100 మీటర్లు ముందుకు వెళ్ళి గొడవ లేదు కదా. ఎన్ని దిగాల్సి వచ్చింది? ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎస్పీ బాగా ఎస్పీ గారు అవి వద్దు, ఈ భార్య ఎట్లాగో స్కూటీ అయిపోతుంది జనరల్ ఈరోజు ఒకరోజు బయటకు వెళ్ళొద్దని చెప్పాను. కావాలండి ఎస్పీ గారు అడగండి కావాలి. నేను ఏం చెప్పాలి? నాకు ఎలా చెప్పాలో అర్థం కావాలి. ఇలా నేను 5 సంవత్సరాలు ఎప్పుడు మీతో మంచి మంచి కామెంట్ చేయాలి. ఇప్పుడు మంచి మంది తప్పుగా మాట్లాడాలి. మీరు ఎన్ని చెప్పాల్సి వస్తుంది? రోజుకు ఒక పరామర్శిస్తున్నారు, రోజుకి జరిగిపోయింది అంటున్నారు, రోజుకి నాన్న మీద దాడి చేసి మిమ్మల్ని వివరణ చేస్తున్నారు. నేను నిజంగా వెళ్ళండి. ఆ మనసుతో మాకు ఉంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా మేము కామెంట్ చేసావా చెప్పండి మీరు. కానీ మీరు ఆలోచించండి. ఇది రావా కదా, ఇది నటన కదా. చట్టం మారింది, వీల్ చైర్ బట్టలు మారాయి, కట్లు వచ్చాయి, కాళ్ళు కట్లు వచ్చాయి. అదే నువ్వు బాగా నడుస్తున్నావు కూడా ఒక్కసారి ధీమా నీకు సీరియస్ కావాల్సింది. అది నడిచే చూపించమ్మా, నడిచే చూపించు. ఈ పక్క వదిలే, అదే చూపించు, అదే పెట్టు, కొంచెం ముందుకు పెట్టు. అది చూడ బాగా నడుస్తున్నాడు ముందరా, అటు చూడండి నడిచిపోతున్నాడా, అట్టే చూడండి. బాగా నడుస్తున్నాడా? గొడవ జరిగిన తర్వాత మీరు చూసారు కదా. మరి వెళ్తారు ఎందుకు వచ్చింది? ఈ కట్లు ఎందుకు వచ్చినాయి? హాస్పిటల్ వెంటిలేటర్స్ ఎందుకు వచ్చినాయి? మీకు అంత జరుగుంటే మీ చట్టం ఎందుకు రక్తం మారుతుందా? నాకు అర్థం కాదు ఏం చెప్పాలి. సరే ఈయన టైపు వాళ్ళ వైపు మీరు వచ్చారు చూడండి. ఒకటైతే మేము సమాధానం చెప్పండి. అది పెట్టమ్మా, ముందు రాదు, అది పెట్టమ్మా, ముందు రాదు, 19వ తారీఖు ఎలక్షన్ రాదు, ముందు రా, మొత్తం పెట్టు, ముందు రా చూడు. అది చూడు, 19వ తారీఖు ఎలక్షన్ జరిగేది. కర్ర పెట్టుకుని నడుస్తారు చూడండి. పెట్టుమా, కర్ర పెట్టుకుని నడుస్తూ చూపించమా. అయితే 14వ తారీఖు చూడండి, మహిళ దిగి వస్తారు చూడండి. అట్లా చూడండి. అట్లా మీరు గమని యాక్టివ్గా నడుస్తుందా? మన పదాలు చూడండి, మన కర్ర పెట్టుకుని ధర్నా చేసి మన మనుషులతో చూడండి. అటు చూడండి, ధర్నా అక్కడ కర్ర పెట్టుకుని చూడండి. వీళ్ళలో అయితే కర్ర పెట్టుకుని ధర్నా చేసి అప్పుడు అయితే కర్ర పెట్టుకుని అర్థం అయితే యాక్టివ్గా అనేది మళ్ళీ కర్ర పెట్టుకున్నాం. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? నాకు మీరే చెప్తే మీకు తెలియాలని చెప్తున్నా. తర్వాత ఇది జరిగేది అయిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? నీకేం తగల ఉద్యోగం తగ్గపోతారు. అది కూడా తప్పే.
కొంచెం ముందుకు పండి మా ఎంత క్లోజ్ ఇంకా బాగుంది ముందుకు బాగుంది ఇంకా బాగుంది ఇట్లా ఇంతకు చూపించారు కదా సార్ వాళ్ళకి ఇది ఏం కదా వెనక్కి రామా వదిలు ఇద్దరు మేము చూసాం. ఆ తర్వాత తనకు దారి జరిగిందని తను రెచ్చగొట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడు, ఎంతమందిని కొట్టారు చూడు. వాడు ఇల్లు పాప సర్పంచ్ ఇల్లు ఇల్లు మొత్తం క్లోజ్ చేశారు. బంగారం డబ్బు అన్ని కాలిపోయింది ఇంట్లో. వాడు చూడు ఒకటే చూడు ఒక్కొక్కరు నెట్ట కొడుతున్నారు చూడండి. ఆ స్కూటర్ దొరికింది అలా కొడుతున్నాడు చూడండి. తగలబెట్టారు కూటమి తగలబెట్టారు. ఆ తట్ట చూడు ఎంతమందిని కొడతారు చూడు. దొరికిందో కొట్టారు, దారిలో పోయి ఎంతో కొట్టారు. తను చెప్తా కొట్టమని చెప్తా, తను రెచ్చ కొడతారు కొట్టమని. అలా తిట్టాను వాళ్ళు కొట్టారు. ఆటలు తీసుకెళ్ళి కొడతారు ఒక్కొక్కరు. అతను కొట్టాడు రాదు. ఎంతమందిని కొట్టాడు. అలా చెప్తాడు చూడు పొమ్మంటాడు, దాడులు చేయమంటాడు చూడు. వీళ్ళు అందరూ పోయి దాడులు చేయమంటున్నాడు. పెట్టడానికి తనే దాడులు చేయమంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తాడు, ఆ కాలేజ్ ప్రిన్సెస్ ఏం చేస్తుంది, మహిళా ప్రిన్సెస్ ఏం చేసింది చూడు. పోలీసులు దిక్కు మాట ఆడాలి వినలేదమ్మా, అన్ని రకాల మాట్లాడాలి పోలీసులు. సీఎం కొడుతుంది తల్లలో ఆడు సీఎం కొడుతుంది. అతను ఏమని అడుగుతుంది, ధర్మావతులు ఏమని అడుగుతుంది. హాస్పిటల్ ఉండి మా ఆపుతారు సార్ ఆపు. ఇది ఆ పిల్లడు కాలు ఎత్తిపోయింది, సింపుల్ అడ్మిట్ చేశారు ఆ పిల్లడు. వీడు ఎవడో పిల్లడు మోడల్ పిల్లడు, వాళ్ళ బంధువు కాలు బుల్లెట్ ఎక్కి హాస్పిటల్ పిల్లడు చూద్దాం, జస్ట్ హాస్పిటల్ పిల్లడు చూద్దాం. స్విమ్స్లో పోయాడు. స్విమ్స్ ఐసీయూ ఎంతమంది సీరియస్ పేషెంట్లు ఉంటారు, ఐసీయూ పేషెంట్లు ఉందా వాళ్ళ సమక్షం జస్ట్ పోయిందండి. వాళ్ళ బంధువుల పిల్లలు కాళ్ళు బుల్లెట్ ఎక్కి చూద్దాం, ఎవరైనా పోతారు పెట్టుమా హాస్పిటల్ అడుగు అయిన తర్వాత అది హాస్పిటల్ ఆ పిల్లడు పిల్లడు చూద్దాం. స్విమ్స్లో అడ్డు కొడతారు, వాళ్ళ డాక్టర్ పట్టుకుంటున్నా కొడుతున్నారు స్విమ్స్లో. ఎమర్జెన్సీ ఐసీయూలో ఉండాలి.
ఆ పిల్లడు ఒక్కడే కొడుతాం ఒక్కడే ఎంతమంది కొడుతున్నారు హాస్పిటల్ పేషెంట్ పరిస్థితి టీటీడీ సెక్యూరిటీ చెప్పినా ఆపలే హాస్పిటల్లోకి కొట్టారు లోపలికి వెళ్ళిపోయారు లోపల తరబడి లోపలికి కొట్టారు ఎవరు సమాధానం పేషెంట్ చూస్తాను ఐసీయూలో పోయి కొడతారా